మీకు తెలియని నంబర్ నుండి ఎప్పుడైనా టెక్స్ట్ మెసేజ్ వచ్చిందా? వీటిని పంపించిన వారు మీకు తెలిసిన వారే అనిపించేట్టుగా టెక్స్ట్ మెసేజ్లు పంపించారా? అంటే హలో, ఎలా ఉన్నారు, చాలా రోజులైంది మనం కలవలేదు, లేదా మీరు ఈరోజు ఖాళీగా ఉన్నారా, నేను ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్తున్నాను వస్తారా, ఇలాంటి మెసేజెస్ అన్నమాట. మీ సమాధానం అవును అయితే మీరు పిగ్ బచరింగ్ అనే స్కామ్లో చిక్కుకున్నారని అర్థం. ఈ పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని మీరు తెలుసుకోవాలి. వాస్తవానికి ఇది క్రిప్టో స్కామ్. దీనికి రొమాన్స్ అంశాలు మిక్స్ చేశారు, అందుకే దీన్ని రొమాన్స్ స్కామ్ అని కూడా అంటారు. స్కామర్లు మీకు అమాయక సందేశాన్ని పంపి నెమ్మదిగా శృంగార సంబంధాన్ని ప్రారంభించడానికి ట్రై చేస్తారు. స్కామర్ లక్ష్యం క్రిప్టో కరెన్సీలో మీతో పెట్టుబడి పెట్టించడమే. క్రిప్టో కాకుండా స్టాక్లు లేదా ఏదైనా ఇతర ఆర్థిక ప్రోడక్ట్స్లో పెట్టుబడి పెట్టమని కూడా మిమ్మల్ని అడగచ్చు. స్టార్టింగ్లో కొద్దిపాటి రాబడులు కూడా అందులో ఉంటాయి. దీన్నే ఫిగ్ ఫ్యాక్టింగ్ అంటారు, అంటే లక్ష్యంపై నమ్మకాన్ని సంపాదించడం. క్రిప్టోలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాప్ గ్లిచింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మిమ్మల్ని మోసగించే వ్యక్తి మానవ అక్రమ రవాణాకు బాధితుడే కావచ్చు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ఈ స్కామ్ను గ్లోబల్ స్కామ్గా చెప్పింది. ప్రధానంగా మయన్మార్, కంబోడియా లాంటి ఆగ్నేసియా దేశాల నుండి పనిచేసే సిండికేట్లని చెప్పింది. ఈ తరహా మోసం చైనా నుంచి స్టార్ట్ అయింది. తాజాగా భారత్లోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ అక్రమ రవాణా బాధితులు సైబర్ నేరాలకు బలవంతంగా పాల్పడుతున్నారు. ఈ తరహా తొలి కేసు తెలంగాణ పోలీసులు నమోదు చేశారు. ఇటువంటి మోసపూరిత పథకాలకు వ్యతిరేకంగా ఇంటర్పోల్ ప్రచారంలో భాగంగా ఈ విచారణ జరిగింది. ఇలాంటి ముఠాల లింకులు ఆగ్నేసియా దాటి కూడా విస్తరిస్తాయని ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్పోల్ ఆపరేషన్ కారణంగా వివిధ దేశాల్లో 281 మందిని అరెస్ట్ చేశారు. 149 మంది బాధితులను రక్షించారు. 360కి పైగా కేసులు నమోదు చేశారు. వీటిలో చాలా వరకు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. మయన్మార్లో కనీసం 1,20,000 మంది ప్రజలు బందీలుగా ఉన్నారని, బలవంతంగా ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని యుఎన్ నివేదిక పేర్కొంది. కాంబోడియాలో ఇలాంటి బందీల సంఖ్య 1,00,000. లావోస్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ లాంటి ఆగ్నేసియాలోని ఇతర దేశాల్లో వేలాది మంది ప్రజలు ఇలాంటి పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి మోసాల ద్వారా స్కామ్ ముఠాలు కోట్లాది డాలర్లు సంపాదిస్తున్నాయి. మరి మనం అలాంటి మోసాలను ఎలా అడ్డుకోవచ్చు? వాటికి అడ్డుకట్ట వేయడం ఎలాగో తెలుసుకోవాలి. తెలియని వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించిన వెంటనే అప్రమత్తంగా ఉండండి. స్కామర్లు తరచుగా నకిలీ గుర్తింపులు, ప్రొఫైల్స్ను సృష్టించి వాటి సహాయంతో ప్రజలను బాధితులుగా చేస్తారు. అధిక రాబడులు వస్తున్నాయన్న ఆశతో ఎలాంటి భావోద్వేగ సమయంలోనూ, ఒత్తిడిలోనూ ఎలాంటి ఆర్థిక నిర్ణయం తీసుకోకండి. ఎలాంటి పెట్టుబడి అయినా పెట్టే ముందు సరైన పరిశోధన చేయండి. తెలియని వ్యక్తులతో బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా ఆర్థిక విషయాలను ఎప్పుడూ షేర్ చేసుకోకండి.